నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు అన్న? నా పేరు మహేష్. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వచ్చినాయి. ఏ పార్టీ వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? మంచి జరగాలంటే నవీన్ యాదవ్ అన్న వస్తేనే మంచి జరుగుతుంది. ఎందుకన్నా? అన్న ప్రతి విషయంలో ప్రతి ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు. అన్న నాగినంగా ఒక హాస్పిటల్ చూపించిండు. దాని గురించే ప్రతి మంది ఎంతమంది పేదలకు అండగా ఉన్నాడు. మరి రౌడీ షీటర్ అంటున్నారు, దాని గురించి అన్ని డూప్ మాటలు అవన్నీ. రౌడీ షెటర్ అంటే టికెట్ ఇస్తేనే సరా. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా 10 సంవత్సరాలు పాలించింది కదా, ఎలా పాలించింది అంటే? తెలియదన్న దాని గురించి మాకు. మా అన్న గురించి మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ ఉండే కదా అన్న, ఎట్లుండే? కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ వచ్చిన తర్వాత మంచిగా ఉండేనా బీఆర్ఎస్ మంచిగా ఉండేనా? కాంగ్రెసే బాగుంది. ఎందుకన్నా 6 గ్యారెంటీలు వస్తున్నాయి మీకు? కంపల్సరీ వస్తున్నాయి అన్ని. ఫ్రీ కరెంట్, 500 ఫ్రీ కరెంట్ వస్తుంది, 200 యూనిట్లు వస్తున్నాయి, ఫ్రీ బస్ వస్తుంది. ఇంకేం కావాలి? సరే, మాగంటి సునీత గారు నిలబడ్డారు కదా బీఆర్ఎస్ నుంచి. ఆమెకు ఎలాంటి రాజకీయంగా పరంగా ఎలాంటి అనుభవం లేదు, ఒకవేళ వస్తే ఎలా పరిపాలిస్తుంది అనుకుంటున్నారు? ఏమో తెలియదు సార్. అది ఓన్లీ నవీన్ యాదవ్. ఓన్లీ నవీన్ యాదవ్. ఎందుకన్నా ఓన్లీ నవీన్ యాదవ్? నవీన్ యాదవ్ ప్రతి పేదలకు అండగా ఉంటాడు అనే దాంట్లో నేను మాట్లాడుతున్నాను. సరే, మొత్తానికి కాంగ్రెస్ కి ఏ పార్టీ వస్తా, ఏ పార్టీకి ఎట్టి పోటీ ఇస్తా అనుకుంటున్నారు? గట్టిపట్టి కాంగ్రెసే ఇస్తుంది. కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంత మెజార్టీతో గెలుస్తారు? 1,00,000 పైనే వస్తుంది.